యోబు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. చేయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. భక్తిహీనుల నివాసం అంటే భక్తొద్దనుకున్నాడు, వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అరే విన్నారా, భక్తిహీనుల గుడారములకు నివాసములకు ఇట్టి గతి పట్టును. ఏంటా గతి? 6వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. 6వ వచనం. వారి గుడారంలో వెలుగు అంధకారమగును. అప్పుడు దాకా వారి గుడారాల్లో వెలుగుంటుంది. ఒక్కసారి భక్తిహీనులకు ఇలాంటి గతే పడుతుంది. అప్పుడు దాకా వెలుగుంటుంది, ఆ క్షణం అంధకారం అయిపోతుంది. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. అప్పుడు దాకా వారి యొద్ద దీపం వెలుగుతుంది. ఈ భక్తొద్దు అనుకున్న వాడి జీవితంలో అప్పుడు వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది, కానీ ఇది ఒకసారి ఆరిపోద్ది. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును. వారి స్వకీయ ఆలోచన ఎంత గల కారణం ఏంటంటే వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. ఏంటండి? వారి స్వకీయ దేవుడొద్దు, భక్తొద్దు, పరిశుద్ధతొద్దు, వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేము. మన జీవితంలో స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు. లోకస్తులు ఆనందించినట్టు, లోకులు సంతోషించినట్లు మనము సంతోషించలేకపోతున్నాము. లోకస్తులకు దొరికే సంతోష సంభ్రమాలు మనకు దొరకట్లేదు అనుకొని వారి స్వకీయ ఆలోచనలు వారిని కోల్చడానికి గల కారణమైన 8వ వచనం. వారి కాళ్ళే వారిని వలల్లోనికి, వారి కాళ్ళే వారిని వలల్లోకి తీసుకుని వెళ్ళాయి. 11వ వచనం. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగజేశాయి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? 14వ వచనం. వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు. వారి ఆశ్రయమైనది వారి గుడారంలో నుండి పెరికివేయబడింది. వారు భీకరుడకు రాజునొద్దకు కొనుపోబడుదురు. భీకరుడకు రాజు అంటే ఏంటో తెలుసా? మరణం. ఏంటి? బైబిల్కి అర్థం చేసుకోవాలండి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? భీకరుడకు రాజునొద్దకు కొనుపోబడ్డారు. ఆ భీకరుడకు రాజు ఎవడరా అంటే మరణం. ఇట్టి గతి పడుతుందట భక్తిహీనులకు. ఇలాంటి గతి పడుతుందట. ఎలాంటి గతి? వారి గుడారాల్లో అప్పటి వరకు వెలుగుంటుంది, ఒక్క క్షణం అంధకారం అయిపోతుంది. అప్పటి వరకు వారి దీపం వెలుగుతుంది, ఆరిపోతుంది అది. అప్పటి వరకు వారి స్వకీయ ఆలోచనలే వారి జీవితాన్ని కూల్చేస్తాయి. ఎవరు కూల్చరు? ఈ భక్తిహీనుల ఆలోచనలే వారిని కూల్చేస్తాయి. నీకు వచ్చే ఆలోచనలే నువ్వు కోల్పోగల కారణం అవుతాయి. నువ్వు భక్తి విడిచిన తర్వాత, దేవుణ్ణి వద్దనుకున్న తర్వాత, అప్పటి వరకు నీ ఇంట్లో ఉన్న వెలుగు అంధకారం అయిపోయింది. అప్పటి వరకు నీ ఇంట్లో వెలుగుతున్న దీపం ఆరిపోయింది. నీ ఆలోచనలే నిన్ను కూల్చేసాయి. ఎందుకని? భక్తిహీనుడు అయిపోయావు. దేవుణ్ణి వద్దనుకున్నావు, భక్తి చెడిపోయావు. భక్తి విషయంలో నువ్వు రాసి పడిపోయావు. నీ స్వకీయ ఆలోచనలే కూల్చేస్తాయి. ఇటు గతి పడుతుందండి భక్తి చెడినోడికి. భక్తి విడిచిన వాని మార్గము వానికే ఒకసారికి వెక్కసమైపోతుంది. బాబో ఈ బ్రతుకు బతకలేమనుకుంటాడు. ఇక భక్తి విడిచిపెట్టి చూడండి, నీ బ్రతుకు నీకే వెక్కసమైపోతుంది. భక్తిహీనులకు ఇట్టి గతి పట్టుతుంది. మనకే గతి పడుతుందో ఒక్క నిమిషం మనసులో పెట్టాలి. ప్రభు చెప్పమన్న ఉపదేశం మీతో చెప్తున్నాను. ఆడిగతి ఎట్టుంది, ఈడిగతి ఎట్టుంది, ఈడిగతి అట్టయింది, ఆడిగతి ఎట్ట, మన గతి ఏమవుతుందో అర్థమవుతుందా? ఎవరిని మీరేం కామెంట్ చేయొద్దండి. ఆడిగతి ఏమైంది, ఈడిగతి ఏమైంది, అసలు నీ గతి ఏమవును అన్న ప్రశ్న రాసుకో. సువార్త కవిధేయులైన వారి గతి ఏమవుతుంది? సువార్త వినని వారి గతి కంటే, సువార్త వినని నీ గతి కంటే సువార్త వినని వారి గతి ఓర్వదగినదై ఉంటుంది.
భక్తిహీనుల గతి, దేవుణ్ణి వద్దనుకొని ఇచ్చలివిడి తన జీవితానికి అలవాటైన వారి గతి ఏమవుతుంది? వారి గుడారాల్లో ఉన్న వెలుగు అంధకారమైపోతుంది, వారి గుడారాల్లో ఉన్న దీపం ఆరిపోతుంది, వారి స్వకీయ ఆలోచనలే వారిని కూల్చేస్తాయి, వారి మార్గములే వారిని నాశనం తీసుకుని వెళ్తాయి. వారంతరగా వారే వెళ్ళి భీకరుడుకు రాజు యొద్దకు వెళ్ళిపోతారు, మరణం యొద్దకు వెళ్ళిపోతారు. భక్తిహీనుల గతిలో ఉంటుంది. అమెరికా గతి అట్టుంది, ఇంకొక దేశం గతి ఇట్టుంది. వద్దు, మన గతి ఏమవును? అర్థమవుతుంది అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తా. పరిశుద్ధ గ్రంథములో ఉండి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 13-14 వచనాలు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి. ఏం గతి? 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచునని, తమ నివాసములకు తరతరములుండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఇప్పుడు మరలా 11వ వచనం ఆరంభం చదవండి. తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. కానీ 11వ వచనం, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచునని వారు అనుకున్నారు, తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. స్తోత్రం. ఇదెవరి గతి? స్వాతిశయ పూర్ణులు. స్వాతిశయ పూర్ణులు అంటే ఏంటి? స్వాతిశయ పూర్ణులు అంటే ఇక వాళ్ళ అతిశయానికి వాళ్ళు పూర్ణులు అయిపోయారు. అంటే వారిని గూర్చి వారు అతిశయించి పూర్ణులైపోయారు, పరిపూర్ణమైపోయారు. ఇక అంటే వారిని గూర్చి వారే అతిశయించి పరిపూర్ణ స్థాయికి వచ్చేశారు. నాలాంటోడు లేడు, నాకు మించినోడు లేడు, నేనే నాకు నేనే సాటి అని తనకు తానే అతిశయించి పూర్ణ స్థితికి వచ్చేసాడు. వీడు ఎందుకు ఈ స్థాయికి వచ్చాడు? 6వ వచనం, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకొని. అబ్బా, ఇంతకేనండి ధనం అనేది ఇదే చేస్తుంది. ధనం అనేది ఎందుకో ప్రమాదమో తెలుసా? నువ్వు ధనము రాకముందు చేసే భక్తి వేరు, నువ్వు ధనవంతుడు అయిన తర్వాత చేసే భక్తి వేరు. అందుకనే దాన్ని నీ దగ్గర ఉండనివ్వకూడదు, ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, దేవుని మహిమ కొరకు వాడాలి. ఇక్కడ అతిశయిస్తున్నాడు ఒకడు, ఇక ఆడి గురించి ఆడే అతిశయిస్తున్నాడండి. ఎందుకని? తన ధన విస్తారతను బట్టి పొగుడుకుంటున్నాడు. తనకు ధనం విస్తరించింది, దాన్ని బట్టాడు పొగుడుకుంటున్నాడు, అతిశయిస్తున్నాడు. ఆఖరికి తన ఆస్తియే ప్రాపకమని నమ్మాడు. కానీ తన నివాసం నిరంతరం నిలుస్తుంది అనుకున్నాడు. అరే, కొన్ని లక్షల కోట్లు పెట్టి కట్టాను రా ఇల్లు, ఈ నివాసం స్థిరంగా నిలుస్తుంది, నిరంతరం నిలుస్తుంది నాకు అనుకున్నాడు. ఆస్తియే ప్రాపకమని నమ్మాడు. తనకు విస్తరించిన ధనమును బట్టి తన్ను తాను పొగుడుకున్నాడు. అతిశయించటంలో, తనను బట్టి తను అతిశయించటంలో, దేవుని బట్టి కాదు, తనను బట్టి తన ధన విస్తారమును బట్టి అతిశయించుటలో పూర్ణ స్థాయికి వచ్చాడు. అతిశయిస్తున్నాడు. ఆస్తియే ప్రాపకమని నమ్మాడు. తనకు విస్తరించిన ధనదాన్యమును బట్టి పొగుడుకుంటున్నాడు. అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది ఉంది, పొగుడుకుంటున్నాడు. అతిశయించాడు. తన గూర్చి అతిశయించలో పూర్ణ స్థాయికి వచ్చేసాడు. కానీ తమ భూములు నిరంతరం నిలిచిన వాటికి ఆ పేర్లు పెట్టుకున్నాడు.
భూములకి తమ పేర్లు పెట్టుకున్నాడు, తమ నివాసాలు నిరంతరం నిలిచి అనుకున్నాడు. కానీ ఆమె ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కళ్ళెదుటే కుటుంబం కూలిపోయింది. కళ్ళెదుటే అందరూ చెల్లా చెదురైపోయారు. తను అతిశయించడానికి గల కారణం ఏంటి? తన పిల్లలు అనుభవించలేదు. తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టాడు. తమ పేర్లు పెట్టుకున్న భూములు, నిరంతరం నిలుచుని అనుకున్న తమ ఇండ్లు ఇతరులకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిరంతరం నిలుస్తుంది అనుకోలేదా ఆ ఇల్లు? లాస్ ఏంజల్స్లో ఆ పట్టణంలో కట్టిన ఒక్కొక్క ఇల్లు లక్షల కోట్ల రూపాయలు విలువైన ఉన్నాయండి. కోట్ల రూపాయల భవంతులు కట్టారు. నిరంతరం నిలుస్తుంది అనుకున్నారు, తమ పేర్లు పెట్టుకున్నారు, ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బైబిల్ని నమ్ముతావా? నీ స్థితిని ఎప్పుడు మార్చనిదిగా ఉంచగలిగినది దేవుని వాక్యం. దీని మీద నీ జీవితాన్ని కట్టుకో. దీనితో నీ జీవితాన్ని కట్టుకో. నిరంతరం నిలుస్తుంది. నీ ఘనత నిలుస్తుంది, నీ ఆస్తి నిలుస్తుంది. ఈ వాక్యం అనే పునాది మీద కట్టుకో. నీ ఇల్లు బండ మీద కట్టుకో. నీ జీవితం బండ మీద కట్టుకో. 1000 తరములకు కృప పొందుకుంటావు. ఆయన కృప తరతరాలకు ఉంటుంది. నీ ఆస్తి నువ్వు ప్రాపకమని నమ్ముకుంటే, నీ ధన విస్తారతను బట్టి నిన్ను నువ్వే పొగుడుకుంటే, నిన్ను నువ్వే అతిశయించుకుంటే, నీ ఆస్తి నీ ఇల్లు ఇంకొకరు విడిచిపెట్టి వెళ్తావు. ఇంకొకటి అనిపిస్తాడు. వద్దు పెట్టలేరు. నీ నోరెందుకు కట్టుకున్నావు? అసలు నీ నోరెందుకు కట్టుకున్నావు అన్న. దేవుడు నేను ధనవంతుని ఎందుకు చేశాడు? సుఖంగా అనుభవించమన్నాడు. ఏ ఒక్కరోజు నన్ను సుఖం అనిపించావా నువ్వు? లైట్ వేస్తే కరెంట్ బిల్ వస్తుంది, ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్, ఏసీ వేస్తే కరెంట్ బిల్ వస్తుంది, తిండి తింటే అయిపోద్ది. ఏది నువ్వు బతికింది? ఏది? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? నీ ధనములో ఎవరికైనా పాలిచ్చావా? ఎవరికైనా పాలిచ్చావా? దేవుడు నిన్ను ధనవంతుని చేసింది ఎందుకు? దేవుడు నీ చేతిలో 1,00,000 రూపాయలు వచ్చింది ఎందుకు? బ్యాంకులో డిపాజిట్ చేసి లక్ష సంపాదించమని కాదు. ఎవడైనా ఆపదలో ఉంటాడు, అక్కడలో ఉంటాడు, వాడికి నువ్వు సాయం చేయి. దేవునికి ధనం ఇచ్చింది ఎందుకు? ఇతరులకు సహాయం చేయటానికి. దేవునికి ధనం ఇచ్చింది ఎందుకు? ఇతరులకు పాలివ్వటానికి. వాడికి అది ఇచ్చేసి ఇది ఇచ్చేసి నువ్వు లెక్కలేసుకొని కూర్చుంటే జీవితంలో ఎన్నడూ బాగుపడవు. ఎవడికి ఏమి ఇచ్చామో ఇచ్చిన రోజునే మనం మర్చిపోవాలి. అది మరలా తిరిగి మనకు వస్తుందని ఎప్పుడు లెక్కేసుకోవద్దు. దేవుడు ఆ మనసు నాకు ఇచ్చాడు. నా చేతులు ఎప్పుడూ ఎల్తి చేయలేదు నా దేవుడు. ఈరోజు ఖాళీ చేతుల్లో గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చున్నా. ఓ మా అమ్మ వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, కానుక పెట్టి వెళ్ళింది. జేసీబీ ఆయన వచ్చాడు, ఆయిల్ అయిపోయింది అన్నాడు, డబ్బులు ఇచ్చా. అయ్యా ఇలాగ టిఫిన్ తేవాలన్నాడు, డబ్బులు ఇచ్చా. తక్కువ చేశాడు దేవుడు? చెయ్యడు. నా జీవిత కాలంలో ఆఖరి దినం వరకు కూడా ఎలితిగా బ్రతకనే ఉన్నా దేవుడు నాకు తెలుసు. దేవుని జీవితంలోకి సమృద్ధి ఇచ్చాడు. నెంబర్ 1, ఇతరులకు పాలు ఇవ్వటానికి. బైబిల్ చెప్తుంది, ఖచ్చితంగా చెప్పింది అది. ఇతరులకు పాలు ఇవ్వండి. ఇతరులకు, అది లేని వారికి నువ్వు పాలివ్వు. 2, నువ్వు సుఖంగా బ్రతుకు. ఆమెనండి, నువ్వు సుఖంగా బ్రతుకు. ఆమెనండి. మంచి కుర్చీ కొనుక్కో, మంచి టేబుల్ కొనుక్కో, రాయల్టీగా బ్రతుకు, అఫీషియల్గా బ్రతుకు.
నీ స్థాయికి తగ్గట్టుగా బ్రతుకు, ఎక్స్ట్రా చేయొద్దు. నీ శరీరానికి సుఖపడేటట్లు వస్తువులు ఏర్పరచుకో. రేపటి గురించి ఆలోచించి నువ్వు జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని మొత్తం అంతా నాశనం చేయమని కూడా దేవుడు చెప్పలా. నీ పిల్లలను నువ్వు ఆస్తికి కర్తలు చేయాలి కాబట్టి 2 తర్వాత నెక్స్ట్ జమ చేయి. నీ పిల్లలను నువ్వు ఆస్తికి కర్తలు చేయాలి. అది కూడా దేవుని ఉపదేశమే. ఇతరులకు పాలు ఇవ్వు, అది ఫస్ట్ వన్. ఇతరులకు పాలు ఇవ్వకుండా నువ్వు అనుభవించింది కూడా నీకు దీవెన కాదు. సెకండ్ వన్, నువ్వు సుఖంగా బ్రతుకు. థర్డ్ వన్, నీ పిల్లలను ఐశ్వర్యవంతులు చేయడానికి కుదవబెట్టు, పొదుపు చేయి.